దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లలు, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయం, ప్రాముఖ్యంగా 2వ ఆదివారం 7వ మాసం అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత! అందరి బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు ఘనత మహిమలు కలుగును గాక. ఎదురు చూస్తున్న మీ అందరినీ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి ఆహ్వానిస్తున్నాను. కనిపెడుతున్నారు కదా, రండి. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొకండి. వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెన పొందండి. బైబిల్ సగంలోనే తెరవండి. ఒకవేళ లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుండి ఒక మాటను నేను చదివి వినిపిస్తాను. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి 7వ మాసంలో మరొక శ్రేష్టమైన దినం, పరిశుద్ధ దినం. ఇటు రీతిగా వేకువనే నీ పాద సముఖం నిలబడే ధన్యత, అర్హత, యోగ్యత మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. నీ కృపాతిశయమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని బలపరచుమని, దేవుని నింపమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. చదవనటువంటి మాటను ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు మనం ధ్యానించాం. ప్రతిదినము లేఖనం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. నేను జ్ఞానవంతుని చెప్పట్లేదు, కానీ దేవుని మాటలు స్పష్టంగా మనము గ్రహించగలగాలి. ఈరోజు పౌలు చెప్తున్నటువంటి మాటను రోమా సంఘానికి కాకుండా నేటి ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తున్న మనందరూ జీవితాలు కనుక అన్వయించుకుంటే మనం ఎవరికి లోబడుతున్నాము అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ 16వ వచనాన్ని మీరు చదవండి ఒకసారి పూర్తిగా. నేను పై భాగాన్ని క్రింది భాగాన్ని చదివాను. ఇక్కడ మొట్టమొదట మనం ఒక విషయాన్ని సూటిగా ఒప్పుకోవాలి. మనలను అదుపు చేసే వాటి గురించి, మనలను శాసించే వాటి గురించి మనలో మనమే ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడు ఏ విషయాలు మనలను అదుపు చేస్తున్నాయో, ఏ విషయాలు మనల్ని శాసిస్తున్నాయో వాటికి మనము లొంగిపోయామని, అందుకు మనమే బాధ్యులమని ఎవరికి వారమే వ్యక్తిగతంగా తెలుసుకుంటాం. ఇది సత్యం. మనకు మనము బానిసలమైనట్లయితే మనల్ని మనమే నిర్ణయించుకోవాలి. ఎవరు ప్రక్కవారు నిర్ణయించడానికి అవకాశము లేదు. అలాగే మనము దేవునికి విధేయత చూపిస్తున్నట్లయితే, దేవుని మాటకు లోబడుతున్నట్లయితే, అందుకు గల కారణం మన జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో, ఏదో ఒక సమయంలో మనము దేవునికి లోబడటమే దాని యొక్క ఫలితం. అర్థమైంది కదండి? దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక చిన్న బిడ్డను మనం తీసుకుందాం. ఒక చిన్న బిడ్డ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, తనలో ఉన్నటువంటి స్వార్థానికి లొంగిపోయినప్పుడు ఆ బిడ్డ తనను స్వార్థం శాసిస్తుందని గ్రహించగలుగుతాడు. ఏంటి అంటే అదేంటండి, జనరల్గా స్వార్థం ఉంటాయా కదా? చూడండి, కొంతమంది పిల్లలు మనం చూసినప్పుడు వాళ్ళకి ఏదన్నా మంచిది లేదన్నా ఎవరైనా ఇస్తూ ఉంటే వీళ్ళకి ఇవ్వకపోతే నాకు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు వాళ్ళకి, ఇలాంటి చిన్న చిన్న ఆ విషయాలు. అయితే మనము దేనికి లొంగిపోయామో అది మనను శాసించడం చూస్తున్నప్పుడు, ఇంతకంటే నిరంకుశమైనది, క్రూరమైనది భూమి మీద ఏది కూడా ఉండదు అనేటువంటి విషయము అప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మానవ సహజమైనటువంటి లొంగుబాటు లేదా దాసత్వాన్ని బ్రద్దలు చేసేటువంటి శక్తి మనలో ఉండదు. ఉదాహరణకి, ఒకే ఒక క్షణంలో మనం ఇంద్రియ వాంఛలకు లొంగిపోయినట్లయితే, తర్వాత అలా లొంగిపోయినందుకు మనలను మనము అసహించుకున్నప్పటికీ, మనలను మనము నిందించుకున్నప్పటికీ, మనలను మనము చిరాకు పడినప్పటికీ, ఆ క్షణంలో ఆ వాంఛలు మనల్ని శాసించినట్లే.
ఇంద్రియ వాంఛలంటే ఏమండి గమనించాలి. ఇప్పుడే అది నాకు కావాలి అనేటువంటి ప్రగాఢమైన కోరిక అని మనం జ్ఞాపకం చేసుకో. వెంటనే అది ఏదైనా కావచ్చు. అంటే అది శరీరానికి సంబంధించినది ఉండొచ్చు, మనసుకు సంబంధించినది ఉండొచ్చు. అయితే ఇంద్రియ వాంఛలను జయించడానికి, వాటి నుండి దూరంగా జరగడానికి మానవ సంబంధమైనటువంటి శక్తి ఏమాత్రం కూడా సరిపోదు. అందుకే మాట, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా ఎంచుకుంటారు, దానికే అక్కడ నీతి నిమిత్తమై దేవుని విధేయత చూపి దాసులవుతారా అంటారు. గమనించండి ఉదయకాల సమయంలో. అంటే ఇది మానవ సంబంధమైన శక్తి ద్వారా కాదు, కానీ కేవలము విమోచనకున్నటువంటి శక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. శక్తిమంతుడును ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే జీవితంలో నిన్ను నన్ను శాసించే వాటిని బ్రద్దలు చేయడానికి సమర్థుడు. ఆయన తప్ప మనంతట మనం ఏది కూడా మన ఇంద్రియ వాంఛలను బ్రద్దలు చేసుకోలేం. అందుకంటారు కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నన్ను చెరలోనున్న వారి విడుదల ప్రకటించడానికి పంపించాడు అని చెప్పి లూకాసు వార్త. ఆయనకు మనము దీనులమై లొంగిపోవాలి. దీన మనస్సు కలిగి ఆయన బలిష్టమైన రెక్కల చాటున సరెండర్ అయిపోవాలి, లొంగిపోవాలి. మనము ఏ దురలవాటుకైనా లొంగిపోయినప్పుడు అది మనల్ని ఎలా శాసిస్తుందో మనం త్వరలోనే గ్రహించగలుగుతాం. దురలవాట్లు అంటే ఏంటండి? వాక్యానికి లోబడిన జీవితం, ప్రార్థన సంబంధమైనటువంటి లేనిటువంటి జీవితం, ఆత్మ సంబంధంగా ఆలోచించలేనటువంటి ఇలాంటి దురలవాట్లు, అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న అలవాటు ఏదైనా గమనించాలి. అంటే మనం అనుకోవచ్చు, దానిని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయగలను, మనం నచ్చచెప్పుకోవచ్చు. నచ్చచెప్పుకోవడానికి అది మన వలన కాదు. ఎందుకంటే పాపం ఒక దురలవాటే. దేవుడు అన్నాడు పాపం చేయొద్దు అన్నాడు. ఎప్పుడైనా మానేస్తానండి, నా మీద నాకు నమ్మకం ఉందండి, కానీ అది జరగని. మనము దానికి లోబడిపోయాం కాబట్టి అది మనల్ని శాసిస్తుంది, మన మీద ఏలుబడి చేస్తుంది. మనము ఇంద్రియ వాంఛలకు లొంగిపోయి వాటికి దాసులమై జీవిస్తూ సంఖ్యలను విప్పగల శక్తిమంతుడు ఆయన అని పాట పాడితే అది ఎలా ఉంటుందో తెలుసా? ఆలోచించావా ఏమండి? అయితే యేసుప్రభు వారికి మనము నిజంగా లోబర్చుకున్నప్పుడు, మనమే నిజంగా లొంగిపోయినప్పుడు ఆయన మనకు ఉన్నటువంటి సంఖ్యలన్నిటిని కూడా పటాపంచలు చేసి విడుదలనిస్తాడు. అందుకే దేనికి నీతికి దాసులుగా అప్పగించుకుంటామా, నీతిమంతులుగా ఉంటాం. పాపానికి దాసులుగా ఉంటామా, దానికే లోబడి. కాబట్టి ఉదయకాల సమయంలో కేవలము దేవునికి మాత్రమే లోబడాలి, నీతి నిమిత్తమై క్రీస్తుకు మాత్రమే విధేయత చూపించాలనేటువంటి సత్యాన్ని పౌలు ఏ విధంగా అయితే రోమా సంఘాన్ని జ్ఞాపకం చేశాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ పరిశుద్ధ దినాన్ని మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక లోబడదాం, ప్రభు యొక్క చేతుల కింద సరెండర్ అవుదాం, దీన మనస్కులే ముందు కొనసాగుదాం. తద్వారా మెండైనటువంటి ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయం పరిశుద్ధ దినాన వేక్కునే రీతిగా నీ మాటలు విన్నాం. మేము దేనికైతే మేము లోబర్చుకుంటామో, లొంగిపోతామో దానికే దాసులు. దేనికైతే మమ్మల్ని మేము అప్పగించుకుంటామో దానికే దాసులం, బానిసలం. నాయన నీ నీతి నిమిత్తమై విధేయత చూపించడానికి విధేయతకు అప్పగించుకుంటే విధేయతకు దాసులు అవుతారు. నాయన ఇలాంటి శ్రేష్టమైన మాట మా నోట, మా హృదయపు అంచుల దగ్గర మీరు ఉంచి దృష్టి. ఈ మాటలు వింటున్నప్పుడు అందరూ జీవితంలో ఫలప్రదంగా మాట మేము స్వతహాగా నాయన స్వచ్ఛందంగా మీకు సంపూర్ణంగా లోబడేటువంటి జీవితం దయచేయండి. ఈ దినము జరగబోతున్నటువంటి పరిశుద్ధ ఆరాధన ఏ స్థలము జరుగుతుందో ప్రతి స్థలముందు కూడా మీరు ఉండండి. ఆత్మతో నడిపించండి, ఘనత మహిమ మీరే పొందండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.